పిల్లలు పిల్లలు రెయిన్ రెయిన్ గో అవే పాడుకుందామా? అందరూ పిల్లలు ఇలా చూడండి, అందరూ కూడా యాక్షన్ సాంగ్ చేయాలి. పాట పాడుతూ యాక్షన్ సాంగ్ చేయాలి. అర్థమైందా? చేయండి. Little Johnny wants to play. Rain, rain, go away. Mali. Rain, rain, go away. Come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. Mali padandi. Rain, rain, go away. Come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. పిల్లలు ఇలా చూడండి, నా వైపు చూడండి. మీరందరూ కూడా పేర్లు పరిచయం చేసుకోవాలి. చేసుకుంటారా? పేర్లు పరిచయం చేసుకుంటారా? సుశాంత్, పేర్లు పరిచయం చేసుకుంటారా? సరే, నేను ఎవరిని ఇలా అంటానో వాళ్ళే లేచి చెప్పాలి. సరేనా? స్టాండ్ అప్. స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇలా చెప్పాలి. కూర్చో. స్టాండ్ అప్. మహేశ్రీ ప్రిన్సీ అని చెప్పాలి. కూర్చో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? కూర్చో. స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? కూర్చో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? హన్షిత్. హన్షిత్. హ్యారీ. హన్షిత్ హ్యారీ. కూర్చో. స్టాండ్ అప్. నువ్వు కూర్చో. కూర్చోమనగానే కూర్చోవాలి. అది గుడ్ బాయ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇలా చూపించాలి కదా. కూర్చో. స్టాండ్ అప్. ఏ రోహన్ చందన్. స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? గట్టిగా చెప్పు. ప్రశాంత్. కూర్చో. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ రాజకుమారి. ఏయ్, సైలెన్స్. పిల్లలు సైలెన్స్. సైలెన్స్. రాజకుమారి నువ్వు చెప్పమ్మా. మై నేమ్ ఈజ్ రాజకుమారి. రాజకుమారి. మరి నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలి. దా, నువ్వు కూడా చెప్తావు. గుడ్ గర్ల్ కదా. సాన్వి గుడ్ గర్ల్. చూడు. మై నేమ్ ఈజ్ చెప్పాలి. మై నేమ్ ఈజ్ సాన్విక. బాగా పేరుస్తున్నారా? అదెంత? 2 ఇంకే పేర్చండి. నీట్గా పేర్చండి. అని పేర్చావా? సుసన్న బాగా పెడుతున్నావా? చందను ప్రిన్సీ పెడేసారా? శ్రీవల్లి ప్రశాంత్ పెడేసారా? దగ్గరగా పెట్టాలి. ఏయ్, హ్యారీ సుశాంత్ మీరు యాపిల్ పెట్టారా? ఏంటది? మ్యాంగోనా? మ్యాంగోనా? నేను యాపిల్ అనుకుంటున్నానే. ఏంటది? మ్యాంగో. మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది? మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది సుశాంత్? ఎల్లో కలర్ అని చెప్పాలి. ఎల్లో కలర్. మ్యాంగోకి లీఫ్ ఉంది కదా, ఆ లీఫ్ ఏ కలరు? గ్రీన్ కలరా? మ్యాంగో
లీఫ్ ఏ కలరు? గ్రీన్ కలర్. మ్యాంగో ఏ కలరు? ఎల్లో కలర్. బాగా కూర్చోవాలి మీ ఇద్దరును. సుశాంత్ హ్యారీ సిట్ రైట్ లో కూర్చోవాలి. నువ్వు ఇలా కూర్చోవచ్చి సుశాంత్, నువ్వు ఇటువైపు కూర్చోవాలి, హ్యారీ అటువైపు కూర్చుంటాడు. పైకి లేవు ఒకసారి. ఇలా కూర్చో, అలా కూర్చో, అటు తిరిగి కూర్చో. ఇప్పుడు చూడండి, ఏంటది? మ్యాంగోనా సుశాంత్? ఏంటది? మ్యాంగో ఏ కలరు? మ్యాంగో ఏ కలరు? మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. హ్యారీ, మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది? లీఫ్ ఏ కలర్లో ఉంటుంది? లీఫ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ప్రశాంత్ 2 నెంబర్ పేరు చూసారా? శ్రీవల్లి, ప్రిన్సీ ఎక్కడ కూర్చోమ్మా, 2 అంకి దగ్గర కూర్చో. కూర్చో అలాగా. సుశల్లా, వెరీ గుడ్, బాగా పేర్చారమ్మా మీరు. ఏంటది నెంబరు? అని సుసన్న ఇలా చూడండి, నా నెంబర్ ఎంత? 2 అంకేనా? చందన్, మీది ఏ అంకె? 2 పేరు చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యారీ, వెరీ గుడ్, బాగా పేర్చారు మీరు. పిల్లలు గుడ్ గర్ల్, గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్, బాగా పేర్చారే. దా అటు ఇటు చూడు. పిల్లలు మీరు చెప్పొద్దు. 6 అక్కడ. 7 అటువైపుకి. 10. వెరీ గుడ్. నువ్వే చందన్, నువ్వు వెళ్ళమ్మా. మీరు చెప్పొద్దు. చందన్ చెప్పిన మాట వినబడాలి, మీ మాట వినబడకూడదు. దా దా. వెరీ గుడ్. వెళ్ళి నిల్చో. హ్యారీ, 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 దా. ఇటు 5 ఇక్కడ ఉంది చూడు, అంకి ఉంది కదా. ఇటు చూడు. వెరీ గుడ్. ప్రశాంత్, నువ్వు చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. బాయ్స్, వీళ్ళు గర్ల్స్. గర్ల్స్ ఒకవైపు, బాయ్స్ ఒకవైపు నిల్చున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్స్ ఇక్కడ సర్కిల్లో నెంబర్స్ వేశాను నేను. మీరు ఆ నెంబర్స్ చెప్పుకుంటూ ఆ నెంబర్స్లో దూకుతా రావాలి. ఓకేనా? ఫస్ట్ ఎవరు చేస్తారంటే హనీ చేస్తుంది, ఎందుకంటే హనీ కొంచెం మీకు అర్థమయ్యేలా ఉంటుంది కాబట్టి. హనీ వెళ్ళమ్మా. హనీ వెళ్ళు. గట్టిగా చెప్పాలి నెంబర్స్, ఓకేనా? గట్టిగా చెప్పి దూకాలి. చెప్పు. 1 2 3 4 5
టెన్. వెరీ గుడ్. శ్రీవల్లి. శ్రీవల్లి. ఇటు చూడు, నెంబర్ చూసుకో, అక్కడ ఉన్నాయి కదా నెంబర్స్. ఇటు వెరీ గుడ్. వెళ్ళి నిల్చో. చూసన్నా, చూసన్నా. 1. ఇటు అందులో దూకు, అందులో దూకు. ఇది 1. ఇలా నిలబడు. 1 కదా, నేను చెప్తాను చూడు, నా వైపు చూడు. 1 కదా, ఇటు ఇటు 7 8 9. అక్కడ 9. ఇది ఇందులోకి రావాలి, ఇందులోకి రావాలి. 9 10. వెళ్ళించో. ప్రిన్స్ నువ్వు చేయమ్మా ఫస్ట్. 2 3 ఇటు ఇటమ్మా, ఇటువైపు. 5 6 7 8 9 10. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందమ్మా. సరే, నన్ను చూసి మీరు చేయండి అమ్మా. సరే. హెయిర్, హెయిర్. ఇయర్స్, ఇయర్స్. ఐస్, ఐస్. కళ్ళు చూపించండి అందరూ, 2 చేతులతో చూపించాలి కళ్ళు. చూసన్నా, 2 చేతులతో ఇలా చూపించాలి. 2 చేతులతో చూపించు. ఐస్. నోస్, నోస్, నోస్. చీక్, చీక్. చిన్, చిన్. మౌత్, మౌత్. టీత్, టీత్. చందన్ నన్ను నాకు చూపించు, అటు కాదు. టీత్. టంగ్, టంగ్. లిప్స్, లిప్స్, లిప్స్. నెక్, నెక్. హ్యాండ్స్. హ్యారీ, హ్యాండ్స్ వేయి. హ్యాండ్స్. చేతులు లేవా సుశాంత్ నీకు? హ్యాండ్స్. 2 చేతులు చూపించండి. హ్యాండ్స్. ఫింగర్స్, ఫింగర్స్. ఏవి మీ ఫింగర్స్ వేయి చూపించండి. ఫింగర్స్. నెయిల్స్, నెయిల్స్ చూపించండి. నెయిల్స్, నెయిల్స్ వేయి. ఇలాగ నెయిల్స్. గోలు చూపించండి. నెయిల్స్, నెయిల్స్. స్టమక్, స్టమక్, స్టమక్. లెగ్స్, లెగ్స్. ప్రశాంత్, లెగ్స్. ఫుట్, ఫుట్, ఫుట్. మళ్ళీ హెయిర్, ఇయర్స్, ఐస్, నోస్, cheek, mouth, teeth, tongue, lips, chin, neck, hands, fingers,
వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి పిల్లలు. సరే, ఈరోజు కోడిపిల్ల పాఠాలు స్టోరీ చెప్పాను కదా మీకు. ఆ స్టోరీ ఈరోజు సుశాంత్ మీకు చెప్తాడు. మీరందరూ శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి? సుశాంత్ కరెక్ట్గా చెప్తున్నాడా లేదంటే రాంగ్ చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడా అనేది మీరు గ్రహించాలి. ఒకవేళ సుశాంత్ తప్పు చెప్పాడు అనుకో, సుశాంత్ తప్పు చెప్తున్నాడు, అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి అని మీకు తెలిసింది మీరు చెప్పాలి. అర్థమైందా? అందుకని మీరు అందరూ సైలెంట్గా ఉంటేనే మీకు వినబడుతుంది. మీకు మీరు మాట్లాడుకున్నారనుకోండి, వినిపిస్తుందా స్టోరీ? వినిపించదు కదా. సుశాంత్ తప్పు చెప్తున్నాడో లేదో అన్నది మీకు తెలుస్తుందా? తెలియదు కదా. అందుకని శ్రద్ధగా చేతులు దండకట్టి ఇలా నోటి మీద ఫింగర్ వేయండి. నోటి మీద ఫింగర్ వేయండి. శ్రద్ధగా వినాలి. మీరు మంచి పిల్లలు కదా, గుడ్ పిల్లలు కదా. ఓకే, సుశాంత్ కాలు దగ్గర పెట్టి చేతులు దండకట్టి స్టోరీ చెప్పు. చెప్పు. రాజకుమారి కూర్చోమ్మా, బాగా కూర్చో. చెప్పు. ఇంకా ఎవరితో ఆడుతున్నాయి? ఫ్రెండ్స్ ఇలా చూడు. అప్పుడేమనేసి ఎలా చూసన్నా చెప్పు. పారిపోయిందా? వెరీ గుడ్. సుశాంత్ క్లాప్స్ కొట్టండి అందరూ పిల్లలు. అమ్మా చెప్పు. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 80 అనకూడదు, 18 19 అనాలి. 20 అలా చెప్పాలి. వెరీ గుడ్. క్లబ్బింగ్ అంటే ఏంటి? పైకి ఎక్కడం. క్రాలింగ్ అంటే? స్విమ్మింగ్ అంటే? ఈత కొట్టడం. రీడింగ్ అంటే?
రీడింగ్ రాసుకోవడం, రీడింగ్ చదువుకోవడం, చదువుకోవడం. కిక్కింగ్ అంటే తన్నడం, ఎలాగా? కిక్కింగ్ అంటే తన్నడం, తన్నటం. ఓకే. ఆర్మ్ అంటే వాకు, బాహువు. ఫోర్ హెడ్ అంటే ఫోర్ హెడ్ అంటే ఫోర్ హెడ్ నుదురు. ఫోర్ హెడ్ అంటే నుదురు. వాకింగ్ అంటే వాకింగ్ అంటే అని. వాకింగ్ అంటే వాకింగ్ నడవడం, నడవటం. ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్. యానింగ్ అంటే యానింగ్. యానింగ్ అంటే ఆవలించడం. యానింగ్ అంటే ఆవలించడం. కిక్కింగ్ అంటే తన్నటం. క్లైంబింగ్ అంటే ఎక్కటం. క్రాలింగ్ అంటే పాకటం. స్విమ్మింగ్ అంటే ఈదటం. ఫోర్ హెడ్ అంటే నుదురు. షోల్డర్ అంటే షోల్డర్. షోల్డర్ అంటే భుజం. షోల్డర్ అంటే భుజం. ఓకే. హనీ, క్లైంబింగ్ అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. క్లైంబింగ్. సరే హనీ, మన శరీరంలో చాలా భాగాలు ఉంటాయి. ఏంటయ్యి? బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్, ఏముంటాయి? బాడీ పార్ట్స్, ఏముంటాయి చెప్పు? బాడీ పార్ట్స్ ఏమేమి ఉంటాయి చెప్పు? కళ్ళు, ఆ, ఆ, చెవులు, ముక్కు, నోరు, ఉమ్. నోరు, నోరు, చేతులు, కాళ్ళు, పొట్ట అన్నీ ఉంటాయి కదా? ఉంటాయా? అయితే చెవులతో ఏం చేస్తాం మనం? సౌండ్ వింటాం. కళ్ళతో ఏం చేస్తాం? చూస్తాం. ముక్కుతో ఏం చేస్తాం? వాసన పీల్చుకుంటాం. మరి చేతులతో ఏం చేస్తాం? అన్నం తింటాం. ఇంకా రాస్తాం. బుక్స్ రాస్తామా? హోంవర్క్ రాస్తామా? హోంవర్క్ రాస్తాం. స్లేట్ మీద ఏబిసిడీలు రాస్తాం. ఇవన్నీ చేయడానికి మనకి చెయ్యి ఉపయోగపడుతుంది కదా? మరి కాళ్ళు నడవటానికి ఉపయోగపడతాయి. ఇంకా ఇంకా అని ఇంకా పరిగెట్టడానికి ఉపయోగపడతాయి కదా కాళ్ళు. అలా స్కూల్కి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నడుస్తూ వెళ్తామా లేదంటే పరిగెట్టి వెళ్తాం. కాబట్టి నడవటానికి పరిగెత్తటానికి కాళ్ళు ఉపయోగపడతాయి. అవునా? అవునా? మరి పళ్ళు ఉన్నాయి కదా, టీత్, అవి దేనికి ఉపయోగపడతాయి? నమలటానికి ఉపయోగపడతాయి. వెరీ గుడ్. ఏమన్నా మనం ఆహారం తినేటప్పుడు బాగా నమలటానికి టీత్ ఉపయోగపడతాయి. ఇందాక మా డాడీ నేను లెక్కి బాదం తింటుంటే డాడీ తక్కువతో తినేవన్నా. అవునా? నవలేసారా? బాగా నవలేరా? అప్పుడు నవలడానికి ఏం ఉపయోగపడ్డాయి? పళ్ళు కదా. ఇప్పుడు నాలుక ఉంది కదా, టంగ్. టంగ్ దేనికి ఉపయోగపడుతుంది? రుచి, టేస్ట్ చూడడానికి. రుచి తెలుస్తుంది కదా నాలుకకి. నాలుక వలన మనకి రుచి తెలుస్తుంది. అందుకు నాలుక ఉపయోగపడుతుంది కదా. అంతేనా? వెరీ గుడ్. అయితే ఒకరోజు కాకి చెట్టు మీద చికెన్ పీస్ తింటుంటే నక్కొచ్చింది. వస్తే నక్కేమనుకుందంటే ఆ కాకిలో నోట్లో ఉన్న మాంసం నేను ఇలాగని తినాలి అని అనుకొని కాకిని ఒకసారి పాడమంటే కాదు పాడితే అప్పుడు నోట్లోంచి బయటకు వచ్చేసింది. ఏం పడిపోయింది నోట్లోంచి? చికెన్ పీస్ పడిపోయిందా?
పడిపోతే ఏమైంది? కాకి తీసుకొని వెళ్ళిపోయింది. కాక ఎవరు తీసుకెళ్ళిపోయారు? నక్క ఆ, ఏం తీసుకెళ్ళిపోయింది? చికెన్ పీసా? చికెన్ పీస్ ఆ, మళ్ళీ ఇంకొక రోజు ఏం తెచ్చిందట కాకి? చికెన్ పీస్ మీరు మాట్లాడకూడదు, చెప్పు. మిఠా ఆ, తెచ్చి ఉమ్, నక్క మళ్ళీ పాడమందండి. ఉమ్, అప్పుడు ఆ మిఠాయిని తినేసి పాడిందండి. ఉమ్. అప్పుడేమనుకుంది నక్క? నేను కాకిని మోసం చేద్దాం అనుకున్నాను, కానీ కాకికి తెలిసిపోయింది, అందుకే తన నోట్లో ఉన్న తినేసి పాడింది అని చెప్పి నక్క ఏం చేసిందంట, ఆ కాకి పాట పాడితే ఆ పాట వినేసి సైలెంట్గా వెళ్ళిపోయిందంట.